ఓకే, దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభునామమున మరొకసారి వందనములు. హల్లెలూయా. పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు భక్తుడు రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 12వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. 3వ లైన్లో ఒక లైన్ చదువుకుందాం. 12వ వచనం 3వ లైన్, 14వ అధ్యాయము 12వ వచనము 3వ లైన్లో ఏం రాయబడిందంటే చదువుకుందాం. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మరొకసారి అందరం చదువుకుందాం ఆ మాట. మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. నేను బైబిల్ చదువుతుంటే దేవుడు ఈ మాట నాకు చూపించారు. ఆ మాట మీద నా దృష్టి, నా ఆలోచన కొంచెం అక్కడ ఆగింది. ఏంటేంటి వాక్యం ఏంటి అని నేను ఆలోచిస్తే దేవుడు అంటున్నాడు, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ఈ మాట నాకు మళ్ళీ చదివాను. నాకు అనిపించింది, మనము దేవునికి లెక్క అప్పగింప బద్దులమై ఉన్నామన్న సంగతిని మరొకసారి మనం గుర్తు చేసుకుందాం. ఎవరెవరు లెక్క చెప్పాలంటే ప్రతివాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. లెక్కలంటే మనకు తెలుసు కదా, లెక్కలు వేసుకుంటాం మనం. బిజినెస్ చేసే వాళ్ళు ఏం చేస్తారు? పొద్దంతా బిజినెస్ చేసి సాయంత్రం ఏం చేస్తారు చెప్పండి, మీకు తెలిసిన విషయమే కదా. లెక్క చూసుకుంటారు. పెట్టుబడి ఎంత, రాబడి ఎంత చూసుకుంటారా లేదా మీరు? నేను చూసుకుంటా. నేను బిజినెస్ చేసినప్పుడు ఆ రోజుల్లో నా పెట్టుబడి పోగా మిగిలింది ఎంత అని లెక్క చూసుకుంటుంటే, మీరు కూడా సామాన్యులా? మీరు చూసుకుంటారు. అంటే లెక్కలు 2 విధాలుగా ఉన్నాయి. మరి భౌతికమైన లెక్కలు, ఆధ్యాత్మికమైనటువంటి లెక్కలు. ఏమ్మా, మనం గమనించాలి, మోసపోవద్దు. దేవుడు మనల్ని లెక్క అడుగుతాడంట. మరి ఆయనకు లెక్కలు అప్పగింపాలి. మరి మనల్ని ఎందుకు పుట్టించాడు, మనల్ని ఏం చేయమన్నాడు, మనం ఏం చేస్తున్నాము, ఆయన చేయమన్నదేంటి, మనం చేసేదేంటి, మన బ్రతికేంటి, మన నడవడి ఏంటి, మన ప్రవర్తన ఏంటి, మన మాటలేంటి, మన చూపేంటి, మన ఆలోచనలేంటి, ఇవన్నిటికీ కూడా దేవుడు లెక్క అడగబోతున్నాడని బైబిల్లో రాయబడ్డది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. లెక్కలు అడుగుతాడు ఆయన. ఏమంటావు? బిజినెస్ చేసే, వ్యాపారం చేసే పెద్ద వ్యాపారవేత్తలు, బిజినెస్ మ్యాన్లు తన కంపెనీకి లేదా ఎంత పెట్టుబడి పెట్టినాం, లాభం ఎంత వస్తుందని చూసుకుంటారు. ప్రతి కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. ఏమ్మా, ఒకవేళ లాభాలు బాగా వస్తున్నాయి అనుకో, దిగుబడి బాగా వచ్చిందనుకో, వాళ్ళు ఇంకెక్కువ పెట్టుబడి పెడతారు. ఏమయ్యా వింటున్నారా? ఇక్కడ లాభాలు ఎక్కువ వచ్చిన కొద్ది ఏం చేస్తారు? వాళ్ళు ఇంకా పెట్టుబడి పెడతా ఉంటారు. చూసుకుంటారు అన్నమాట. ప్రతి మనిషి, బిజినెస్ చేసే ప్రతి మనిషి లెక్కలు చూసుకుంటాడు. ఆ లెక్కలను బట్టే ముందుకెళ్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నష్టమవుతుందా, లాభమవుతుందా అనేది చూసుకుంటాడు రోజు. ఒకవేళ లాభం అయితే మంచిది, కొనసాగుతుంది. నష్టమైతే మాత్రం దుకాణం బంద్. స్తోత్రం, హల్లెలూయా. అలా మనం అందరం కూడా లెక్కలు వేసుకుంటాం కదా.
ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళు కూడా లెక్కలు చూసుకుంటారు. తెలుసా మీకు? వ్యవసాయం చేసేవాళ్ళు పెట్టుబడి పెడతారు కదా, విత్తనాలు ఎన్ని వేశారు, లాగోడి ఎంత పెట్టారు, ఎంత ఖర్చు అయింది. మరి ఇప్పుడు పంట వచ్చింది, ఆ పంటని కూడా వాళ్ళు అమ్మిన తర్వాత దానికి వచ్చిన డబ్బులు చూసుకుంటారు కదా. అర్థమైందా అందరికీ? అదే విధంగా పెట్టుబడి తీసేయంగా మిగిలింది లాభం. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అదనమాట. ఈ భౌతికమైన లెక్కలు చాలా ఉన్నాయిలే, ఇప్పుడు అవన్నీ చెప్పుకోలేం. కానీ దేవుడు రెండు విధాలుగా మనల్ని లెక్క అడగబోతున్నాడన్న సంగతి పౌలు భక్తుడు స్పష్టంగా మనకు చెప్తున్నాడు. ఎవరినయ్యా నువ్వు లెక్క అడిగేదంటే, పాస్టర్ అమ్మనా? కాదు, అందరినీ. మనలో ప్రతివాడు, స్త్రీ పురుషుడు, ప్రతివాడు దేవునికి లెక్క చెప్పవలసి ఉంది. అవునా ప్రభువా? మరి ఈ విషయం నేను కూడా సంఘస్థులకు చెప్తా, నేను కూడా జాగ్రత్త పడతా అనుకున్నా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను లెక్క అడుగుతాడని బైబిల్లో రాయబడింది కదా. ఆయన లెక్క చూసుకుంటాడు వచ్చి. లెక్కలే కాదు, తక్కెళ్ళ పెట్టి కూడా జోకుతాడంట. ఎక్కడ? తక్కెళ్ళ పెట్టి జోకుతా అన్నాడు ఆయన. దానియేలు గ్రంథం చూడండి ఒకసారి. దానియేలు గ్రంథంలో ఎక్కడయ్యా? 5, దానియేలు గ్రంథము 5 అధ్యాయము 24 నుంచి ఎవరైనా తీస్తే చదవండి. దానియేలు గ్రంథం. ఆయన ఎదుట నుండి ఈ ఎరచేయు వచ్చి, ఆయన వెనుక నుండి ఈ అరచేయి వచ్చింది, ఈ వ్రాతను వ్రాసెను. ఈ వ్రాతను రాశాడు. రాసినదే శాసనం ఏదనగా, ఆ రాసిన శాసనం ఏదనగా మెనే మెనే టెకెల్ ఉపార్సిన్ అని రాశాడు. మెనే టెకెల్ ఉపార్సిన్ అని రాశాడు. ఈ వాక్య భావం ఏమంటే, మినే అనగా దేవుడు నీ ప్రభుత్వ విషయంలో లెక్క చూచి దాన్ని ముగించెను. మెనే అనగా నీ ప్రభుత్వ లెక్కలు చూస్తాడంట. నీ బ్రతుకు లెక్కలు, లేదా నీ కుటుంబం లెక్కలు, నీ సంఘపు లెక్కలు అన్ని చూసి, లెక్కలు చూసి ఏం చేస్తాడు చెప్పండి, చదవండి. టెకెల్ అనగా ఆయన నిన్ను త్రాసులో తూచగా నీవు తక్కువగా కనబడితివి. అదన్నమాట. మెనే టెకెల్ ఉపార్సిన్ అనగా దాని భావం ఏంటంటే, ఒకరోజు దేవుడు నీ బ్రతుకును కూర్చిన లెక్కలు, నీ ప్రభుత్వమును కూర్చిన లెక్కలు, నీ కుటుంబమును కూర్చిన లెక్కలు, నీ సంఘములో నీ పరిచర్యను కూర్చిన లెక్కలు, ఆధ్యాత్మికమైన లెక్కలు, భౌతికమైనటువంటి లెక్కలు దేవుడు అడగబోతున్నాడు. మనం ఇప్పుడు జాగ్రత్త పడకపోతే మోసపోతాం. దేవుడు లెక్క అడిగినప్పుడు నువ్వు లెక్క కరెక్ట్ చెప్పాలి. ఆయన అడిగిన ప్రతిదానికి నీవు జవాబు చెప్పాలి. నువ్వు జవాబుదారివై ఉండాలి. ప్రతి మాట ఆయన నిన్ను అడగబోతాడు, ప్రతి పనిని గురించి ఆయన నిన్ను అడగబోతున్నాడు. ప్రతి దానికి నువ్వు సంసిద్ధంగా ఉండాలి. ప్రభువా, ప్రతి దేవుడు ఏమడుగుతాడో తెలియదు, అడిగినప్పుడు మనం జవాబు చెప్పడానికి అందరము సిద్ధంగా ఉండాలి. ఇటు చూడండి, నా వైపు చూడండి అమ్మా. బైబిల్ చూడకుండా ఇప్పుడు నా వైపు చూడండి. టెకెల్ అంటే ఏంటిదంట? త్రాసులో పెట్టి చూస్తాడంట, జోకుతాడు నిన్ను. త్రాసులో జోకితే నువ్వు తక్కువైపోయినావంట. అది కూడా జరుగుతుంది రేపు. లెక్కలు జరుగుతాయి, తక్కెళ్ళ పెట్టి జోకడము రేపు ప్రతి విశ్వాసికి, సంఘ పెద్దలకు, సేవకులకు, అందరికీ ఈ పరీక్ష రాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ పరీక్షలో మనందరము నెగ్గాలి, మనందరం గెలవాలి, మనందరం నిలవాలి, శభాష్ అని అనిపించుకోవాలి. జాగ్రత్తగా ఆలోచించండి. దేవుడు నీకు లెక్కలు అడుగుతాడు, తక్కెట్లు పెట్టి చూస్తాడు, జోకుతాడు. అప్పుడు నువ్వు తేలిపోవద్దు, నువ్వు తక్కువ కావద్దు. ఇప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నేను ఇంకా ఆలోచిస్తూ ఆ మాటను గురించి ఆలోచిస్తే మరొక వాక్యాన్ని దేవుడు నాకు గుర్తు చేశాడు. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథము 7వ అధ్యాయము
7వ వచనము గుర్తు చేశాడు దేవుడు. మరియు అదేంటి ప్రభు అంటే, మరియు యెహోవా తాను పట్టపు గుండు చేత పట్టుకొని, యెహోవా తాను మట్టపు గుండు చేత పట్టుకొని, గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి, గుండు పెట్టి చక్కగా కట్టబడిన ఒక గోడ మీద నిలబడి, ఇట్లు దర్శన రీతిగా నాకు కనుపరిచెను, ఇట్లు దర్శనము రీతిగా నాకు కనుపరిచెను. యెహోవా ఆమోసు నీకు కనబడుచున్నదేమని అడగగా, యెహోవా అన్నాడు, ఆమోసు నీకేం కనబడుతుంది అని అడగగా, నన్ను అడగగా ఆమోస్ అంటున్నాడు, నాకు మట్టపు గుండు కనబడుచున్నదని నేనంటిని. నాకు మట్టపు గుండు కనబడుతుంది ప్రభువా అని నేనంటిని. అప్పుడు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా జనులకు ఇశ్రాయేలు మధ్యను, నా జనులకు ఇశ్రాయేలీల మధ్యను మట్టపు గుండు వేయబోచున్నాను, మట్టపు గుండు వేయబోచున్నాను. నేను ఇకను దాటిపోను, వాళ్ళని విడిచిపెట్టను. ప్రతి వాని గట్టిగా పట్టుకొని నిలదీసే రోజు ఒకటి వస్తున్నది. మట్టపు గుండు మీకు తెలుసు కదా. మేస్త్రీలు ఉన్నారా ఇక్కడ? మేస్త్రి ఉంటే చేసి చూపించిన ఆయన. రోషాయ మేస్త్రి, ఫిలిప్ మేస్త్రి, ఆ మేస్త్రి, ఈ మేస్త్రి. మన మేస్త్రీలు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది మేస్త్రీలు డుమ్మ కొట్టినట్టురు. మేస్త్రి అమ్మలు కూడా ఉన్నారు ఇక్కడ. మట్టపు గుండు ఏం చూపిస్తుందంటే, స్ట్రేట్గా ఉన్నదా లేదా, గోడ కరెక్ట్గా ఉన్నదా లేదా చూపిస్తుంది అన్నమాట. ఎక్కడ వంకలు ఉన్నాయి, ఎక్కడ సరి చేయాలి. ఆ మట్టపు గుండు పెట్టి గోడలు కడుతున్నారే, బిల్డింగ్లు కడుతున్నారే. రేపు యెహోవా, మన దేవుడైన యెహోవా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి విశ్వాసికి ఒక మట్టపు గుండు వేసి చూస్తే ఎన్ని వంకలు కనబడతారో చూడండి. మరి నువ్వు చక్కగా ఉంటే మంచిది. నీ గుణం చక్కగా ఉండాలి, నీ బుద్ధి చక్కగా ఉండాలి, నీ నడవడి చక్కగా ఉండాలి, నీ మాటలు చక్కగా ఉండాలి, నీ చూపులు చక్కగా ఉండాలి. వంకర చూపులు చూడొద్దు, వంకర మాటలు మాడొద్దు, వంకర నడకలు నడవద్దు. వంకర జీవితం ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి. ఈ సమయంలో మనము చక్కగా నిలబడాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏజ్కేలుతో దేవుడు అన్నాడు, నరపుత్రుడా. ఏజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు ఆయన, నరపుత్రుడా నీవు చక్కగా నిలబడు. ఏమన్నాడు ఆయన? చక్కగా నిలబడాలి. మన జీవితం చక్కగా చేసుకోవాలి. వంకర అయిపోయిన మన జీవితం నిజమే కదా. ఈరోజు మనుషులను మనం పరిశీలిస్తే వాళ్ళ చూపులు వంకరే. ఒక ఆమెకి ఇట్లా చూస్తుంది టక్కున, ఒక ఆయన చూస్తుంటాడు వంకర చూపులు, చట్టుకుని చూస్తాడు, చిట్టుకుని మానేస్తాడు. అరే ఇదేందిరా, చూస్తే మంచిగానే చూడు, ఎదురుగా కళ్ళ కళ్ళు పెట్టి చూడు, ముఖంలో ముఖం పెట్టి చూడు, వంకర చూపులు ఎందుకు? ఇట్లా చూస్తే ఇట్లా చూస్తాడు. మనం చూడంగానే ఇటు చూస్తారు. గాలు దొంగలు. చూస్తే మంచిగా చూడయ్యా, నిదానం చూడు. ఏమంటావు? కాకి వంకర చూస్తుందంట, వంకరగా నడుస్తుంది. దాని చూపు ఇట్లా ఉంటుంది. అది కాకి ఎప్పుడు చక్కగా చూడదు, చక్కగా నడవదు. దాని జీవితమే వంకర వంకర వంకర. కుక్కతోకకు రాయి కడితే చక్కగా అవుతుందా? ఏమ్మా, ఒక ఆయన తెచ్చి కట్టిండట కుక్కతోకకు, పైపులో పెట్టి, పైపు చక్కటి పైపులో తోక పెట్టిండట. వారం రోజుల కనుక మెల్లగా తీస్తే అది మళ్ళీ చుట్టుకుందంట. కుక్కతోక బుద్ధి, వంకర బుద్ధి, వంకర చూపులు, వంకర నడక, వంకరి బ్రతుకు సరి చేసుకోవాలి. మనం బాగుపడాలి. రేపు దేవుడు ప్రతి మనిషికి మట్టపు గుండు వేసి సెట్ చేస్తాడు. చూస్తే నీ బ్రతుకంత వంకర అయిందనుకో, పక్కకు పడేస్తాడు. స్తోత్రం చెప్పు. మనం బేస్మెంట్ కట్టేటప్పుడు ముక్కు మూలసాలలున్న రాతిని తీసి బేస్మెంట్ కడదుము. మేము మేస్త్రీలకు తెలిసి ఈ విషయం. మూలసాలలు కరెక్ట్గా ఉన్న రాతిని తీసి బేస్మెంట్ కడతారు. మూల రౌతులు, బేస్మెంట్ రౌతులు. ప్రతిది కూడా మనం సంఘంలో కట్టబడాలంటే, దేవుని మందిరంగా మనం కట్టబడాలంటే మనం కూడా చక్కగా అలా ఇమిడిపోవాలి, అమర్చబడాలి. వింటున్నారా? నేను ఆ వాక్యమును ఆలోచిస్తూ ఉంటే దేవుడు నాతో అనేక విషయాలుగా మాట్లాడుతూ, లెక్కలు చూసుడే కాదు, తక్కెళ్ళ పెట్టి జోకే రోజు కూడా వస్తుంది. జోకుడు కాదు, నీకు మట్టపు గుండేసి నిలువున చూస్తా,
అప్పుడు నీ చూపులు కరెక్ట్గా ఉంటే, నీ మాటలు కరెక్ట్ ఉంటే, నీ జీవితం కరెక్ట్గా ఉంటే, నీ ఆత్మీయ జీవితం బాగుంటే, అప్పుడు నువ్వు సెలక్షన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏ మాత్రం వంకర తింకర నువ్వు కనబట్టావా, గెట్ అవుట్. నీవు పరలోకం చేరడానికి పనికిరావు. నువ్వు దేవుని రాజ్యము చేరడానికి పనికిరావు. నువ్వు చనిపోతే వెంటనే నరకములో కళ్ళు తెరుస్తావు. వంకర బ్రతుకు ఉన్న వాళ్ళందరూ, వంకర బతుకంటే ఏంటిది? పాపం, అబద్ధం, మోసం, అన్యాయం, ఇలాంటి అపవిత్రమైన జీవితం మనలో ఎవరిలో ఉండకూడదు. అట్లాంటి పాపాన్ని, శాపాన్ని, అపవిత్రతను మనము ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన ప్రశస్త రక్తంలో మనం కడగబడి పరిశుద్ధులం కావాలి, నీతిమంతులం కావాలి, దేవుని రాజ్యంలో చేరడానికి సిద్ధపడాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. రోజు పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. దేవునితో సత్సంబంధాన్ని కలిగి, సహవాసాన్ని కలిగి, మనము దేవుని ఆత్మతో నింపబడి ఎప్పటికప్పుడు మనల్ని మనం సరి చేసుకోవాలి, లెక్కలు చూసుకోవాలి. రోజు బిజినెస్ లెక్కలు చూసుకోవాలి. నిన్న ఒక ఆయన బిజినెస్ చేసి లెక్క చూసుకుండంట, చెప్పిండు నాకు. మరి ఎంత వచ్చిందయ్యా అంటే 15,000 వచ్చిందయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పెట్టుబడి తీసేయంగా ఎంత వచ్చిందంట? తాను పెట్టుబడి తీసేయంగా 15,000 వచ్చింది. ఎంత గొప్ప విషయం చెప్పండి. నేను శుక్రవారం దేవుని సన్నిధిలో ఉపవాస ప్రార్థనలో గడిపినా, దేవుడు నాకు శుక్రవారంది శనివారం ఇచ్చేశాడు అన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. ఆయన పేరు చెప్పట్లేదు మీకు. ఒక ఆయన ఎవరయ్యా? ఏంది ఇట్లా అంటున్నావు, నీకు తెలుసా? ఆయన ఒక్కడే ఉన్నాడా? ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎందరో ఉన్నారయ్యా. ప్రభు దగ్గర దీవెనలు పొందుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. అటు ఇటు చూపిస్తున్నావు. దేవునికి స్తోత్రం. నిన్నేమన్నా వాళ్ళ పేరైనా చెప్తినా? దేవుని సన్నిధిలో గడిపితే, దేవుని ప్రేమిస్తే దేవుడు తక్కువ చేస్తాడా? అరే 15,000 ఇవ్వడము ఎంత గొప్ప విషయం చెప్పండి. అవును, దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు. మనం నమ్మాలి, దేవుని మీద ఆధారపడాలి. మనం దేవుని నమ్ముకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. కంప్లీట్గా ఆయన మీద ఆధారపడినప్పుడు దేవుడు మన జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నమ్మాలనా వద్దా, ఇయ్యాలనా వద్దా, చేయాలనా వద్దా, ఈ ఏంది గోడ మీద పిల్లిలాగా ఉండొద్దు. అటు దుంకాలనా, ఇటు దుంకాలనా, లోకమా, దేవుడా, దెయ్యమా, ఇట్లా ఉండొద్దు. సగం భక్తి ఉండొద్దు. వాళ్ళు ఉట్టికందరూ, స్వర్గానికి అందరూ. సగం భక్తి చేయొద్దు, సగం జీవితం ఉండొద్దు. నమ్మితే గట్టిగా నమ్మాలి ప్రభువుని. హల్లెలూయా. మరియా, మార్తా, నువ్వు దేవుని నమ్మితే మహిమ చూస్తావు. హల్లెలూయా చెప్పండి. నమ్మితేనే మహిమ చూస్తావమ్మా, నమ్మకపోతే చూడవమ్మా. నీ విశ్వాస పరిమాణం పెరగాలి, నీలో విశ్వాసం పెరగాలి. దేవుని గట్టిగా లేదా గుడ్డిగా నమ్మాలి. స్తోత్రం చెప్పండి. పసిపిల్లలు నమ్ముతారు చూడు. చాక్లెట్ ఇస్తా అంటే మన ఎంట వస్తారు కదా, చాక్లెట్ ఇస్తా అంటే, బిస్కెట్ ఇస్తా అంటే పిల్లలు ఎట్లా మనం నమ్ముతారో, మన ఎంట ఎట్లా వస్తారో, విశ్వాసులు దేవుని విషయంలో అలాగ నమ్మాలి. గుడ్డుకు ఎంటకెళ్ళలు లెంకినట్టు లెంకవద్దు. మేము మేధావులం, మేము మహాజ్ఞానులం, ఇట్టట్లయితుంది వద్దు. నీ జ్ఞానం పక్కకు పెట్టేసాయి, నువ్వు నమ్ము. సచ్చినట్టుగా నమ్మాలి. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహామును దేవుడు గొప్పగా దీవించెను. అన్ని విషయంలో దేవుడు అబ్రహామును దీవించాడు. హల్లెలూయా. అబ్రహాము దేవుడు ఏది చెప్తే అది చేశాడు, అంతే. అరే, మీరు దేవుని పక్కకు పెట్టేసి, దేవుని ఆజ్ఞలను పక్కకు పెట్టేసి, దేవుని శాతగాని వానిగా ఏంచి, దేవునికి ఏ పని శాత కాదు, ఆయన ఏం చేయలేడు, ఆయన మాట నేను వినా, నా సొంత జ్ఞానంతో, సొంత బలంతో, సొంత శక్తితో ప్రయత్నాలు చేసి ఏదో చేస్తే అనుకుంటున్నావా? జీరో అయిపోతావు. దేవుని కోసం నిలబడు, దేవుని కోసం ప్రయాసపడు, దేవుని కోసం కష్టపడు, దేవుని చెప్పిన మాటల ప్రకారం జీవించు. ఏది తక్కువ కాదు. ఏమైనా తక్కువ అవుతుందా? యథార్థవంతులకు ఆయన ఏ మేలు చెయ్యక మానడు. యథార్థత అనేది చాలా ప్రాముఖ్యం. నీతిమంతుల తల మీదికి ఆశీర్వాదములు వచ్చును. అవునా? అవును. యథార్థంగా ఉంటే, నువ్వు నీతిమంతుడుగా ఉంటే ఖచ్చితంగా నీ నెత్తి మీదికి, నీ తల మీదికి ఆశీర్వాదాలు దిగి వస్తాయి. కృపాక్షేమములు నా వెంట వచ్చునుగాక. హల్లెలూయా. కృపాక్షేమములు
మన వెంట పరిగెత్తుకొని వస్తాయి. నువ్వు దేవుని వెంబడి పరిగెత్తితే, నువ్వు దేవుని ఆజ్ఞలను పాటిస్తే, నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని కొరకు నీ సమయాన్ని ఖర్చు పెడితే, దేవుని కొరకు నీ యొక్క డబ్బును ఖర్చు పెడితే ఆయన నీకు 100 ఇస్తాడు. హల్లెలూయా. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవుని దగ్గర గుప్తమై ఉన్నాయి. ఆయన ప్రేమించే వారికి ఆయన దాచబట్టిన ధనాన్ని తీసి ఇస్తాడట. హల్లెలూయా. దాచిపెట్టిన ధనం. ముందు ఆయనకు నువ్వు ఇష్టడవు కావాలి. ముందు నిన్ను చూస్తే నువ్వు ఆయనకు ఇంపనిపించాలి, ముద్దనిపించాలి, ముచ్చట అనిపించాలి. దేవుడు నిన్ను చూసినప్పుడు సంతోషపడాలి. నిన్ను చూసిన దేవుడు ఆనందించాలి. నా బిడ్డ చూడు, నా కోసం ఎంత ప్రయాసపడుతుంది, నా కోసం ఎంత కష్టపడుతుంది, అయ్యో అని ఆయన నవ్వాలి, ఆనందించాలి, సంతోషించాలి. అప్పుడే తన నిధులను తీసి నీకు ఇస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. తను గుప్పులు విప్పి నీకైనా దీవెన దయచేస్తాడు. మనం దేవుని సంతోషపరచేటట్టుగా ప్రయత్నాలు చేయాలి. ఒకరోజు వస్తుంది, అడుగుతాడు. నువ్వు నీతిమంతుడవైతే దేవుడు నిన్ను చెక్ చేస్తాడు, టెస్టింగ్ చేస్తాడు, పరిశోధిస్తాడు, గమనిస్తాడు. చెప్పాడుగా, లెక్కలన్నీ ఆయన అడుగుతాడు. నిన్ను తక్కెళ్ళు పెట్టి కూడా జోక్తానని బైబిల్లో మనం చూసాం కదా. మట్టపు గుండేసి కూడా చూస్తాడు ఆయన నిలువున. నువ్వు ఎక్కడ చక్కగా ఉన్నావా, వంకర ఉన్నావా, నీ బ్రతికేంటిది, నీ జీవితం ఏంటిదో ఆయన వెంటనే తెలుసుకొని, వంకర ఉన్నావనుకో పక్కకు పెట్టేస్తాడు. నువ్వు పనికిరావు, నరకానికి వెళ్ళిపోను ఆయన, అమ్మ నరకానికి వెళ్ళిపో అని చెప్తాడు ఆయన. మన జీవితాలను మనం చక్క చేసుకునే అవకాశం ఇప్పుడు కూడా ఉంది. ఇప్పటికీ సమయం దాటిపోలేదు. ఇప్పటికైనా మనం మారు మనసు పొందొచ్చు. ఇప్పుడైనా మన బ్రతుకు మార్చుకోవచ్చు. ఇప్పుడైనా మనము సిద్ధపడవచ్చు. ఇంకా చచ్చిపోలే, ఇంకా దేవుడు మనల్ని సజీవులుగా ఉంచాడు. అందుకే ఒక రోజు కూర్చుంటే ఒక పాట నేర్పించిండు దేవుడు. అదేం పాట తెలుసా? రేపు నీది కానే కాదురా ఓ సోదరా, రేపేమి సంభవించునో తెలియదురా, తప్పదురా మరణము ఎప్పుడో చెప్పి రాదురా, ఇప్పుడైనా మార్పు చెందుము మోసపోకురా, యేసుని చేరుకో రక్షణ పొందుకో, అంతా వ్యర్థమేరా గమనించి మేలుకో, యేసుని చేరుకో రక్షణ పొందుకో, ఈ దినమే నీకు రక్షణ దినము, ఈ క్షణమే నీకు అనుకూల సమయం, యేసుని చేరుకో రక్షణ పొందుకో, అంతా వ్యర్థమేరా గమనించి మేలుకో, యేసుని చేరుకో రక్షణ పొందుకో, రేపు నీది కానే కాదురా ఓ సోదరా, రేపేమి సంభవించునో తెలియదురా, తప్పదురా మరణము ఎప్పుడో చెప్పి రాదురా, ఇప్పుడైనా మార్పు చెందు మోసపోకురా, ఎవరికి ముందెవరు మరణిస్తారో, ఎవరికి ఎవరు మన్నేస్తారో తెలుస్తుందా? ఎవరికి ముందెవరు మరణిస్తారో, ఎవరికి ఎవరిలా మన్నేస్తారో, ఎవరికి తెలియును ఏమి జరుగునో ఏమవునో, ఎవరికి తెలియును ఏమి జరుగునో ఏమవునో, యేసుని చేరుకో రక్షణ పొందుకో, అంతా వ్యర్థమేరా గమనించి మేలుకో, యేసుని చేరుకో రక్షణ పొందుకో, అది నాది ఇది నాదంటూ ఆరాట పడకు, ఏది కూడా నీతో రాదు కడవరకు. వస్తుందా? ఊరికి సంపాదిస్తున్నావుగా. అది నీది ఇది నాదంటూ ఆరాట పడకు, ఏది కూడా నీతో రాదు కడవరకు,
అంత విడిచిపోతావు, భ్రమపడకు, మోసపోకు. అందరూ నిన్ను విడిచిపోతారు, భ్రమపడకు. అందరూ విడిచిపోతారు, చివరకు మోసపోకు, యేసుని చేరుకో. ఏసే, హల్లెలూయా. ఏసైని సంపాదించుకో, ఏసే సన్నిధిని సంపాదించుకో. బీదవాడమైనా పర్వాలేదు, పేదవాడమైనా పర్వాలేదు, ఆ పూటకు భోజనం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, భక్తిని సంపాదించుకోవడమే గొప్ప. హల్లెలూయా. భక్తిని సంపాదించుకోవాలి. భక్తిహీనులుగా మనం మారిపోవద్దు, భక్తి పరులముగా మారాలి. లెక్కలు అడుగుతాడు దేవుడు. మనల్ని ఏమడుగుతాడంట? లెక్కలు అడుగుతాడు. రోమపత్రికలో మనం చదువుకున్నాం కదా, 14వ అధ్యాయం 12వ వచనంలో, మనలో ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. ప్రతివాడు అప్పగింపవలే. నేనా, నువ్వా, కాదు నాయన, అందరూ. అమ్మా, నీ లెక్క నీవే, నీ లెక్క నీవే, నీ లెక్క నా లెక్క నేనే. మనం దేవునికి లెక్క అడిగినప్పుడు తప్పకుండా చెప్పవలసిన ఒక రోజు రాబోతుంది. స్తోత్రం, హల్లెలూయా. ఒక ఆయన తలాంతులు ఇచ్చాడు. ఒక రాజు ముగ్గురిని పిలిచి తలాంతులు ఇచ్చాడు. ఒకనికి ఎన్ని ఇచ్చాడు? 5. మరొకనికి 2, మరొకనికి 1. ఈ ముగ్గురికి తలాంతులను ఇచ్చిపోయాడు. వింటున్నారా? ఒకరికి 5 ఇచ్చాడు, ఒకరికి 2 ఇచ్చాడు, ఒకరికి 1 ఇచ్చాడు. వారి వారి శక్తి సామర్థ్యత కొలదిగా వాళ్ళు బిజినెస్ చేసి ఆ తలాంతులను డెవలప్ చేయమని ఇచ్చిపోయాడు. దేశాంతరం వెళ్ళిపోయాడు. చివరికి తిరిగి వచ్చి ఆ లెక్కలు అడిగాడట. చూడండి, ఆ మాట అక్కడ రాయబడింది. చూడండి, మత్తయి శుభవార్త. ఎక్కడది? మత్తయి శుభవార్త 25వ అధ్యాయంలో ఈ మాట మనం చూడొచ్చు. మత్తయి శుభవార్త 25:19 వచనం ఒకసారి చూద్దామా? బహుకాలమైన తర్వాత ఆయన తిరిగి వచ్చాడు. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. అవి చూసారా? ఏం చూసుకుంటంట? మరి ఇచ్చినోడు అడగడా? నీకు ప్రాణం పోసినోడు నిన్ను అడగడా? నిన్ను పుట్టించినోడు నిన్ను లెక్క అడగడా? నీకు రక్షణ ఇచ్చాడు కదా, నిన్ను రక్షించుకున్నాడు కదా, ఎందుకు రక్షించాడో నిన్ను అడగడా? నీ కోసం ప్రాణం ఎందుకు పెట్టిండో రేపు అడగడా? ఈ లోకంలో నుండి నిన్ను ఎన్నుకున్నాడు కదా, నిన్ను ప్రతిష్ఠించుకున్నాడు కదా, నిన్ను కోరుకున్నాడు కదా, నిన్ను సెలక్షన్ చేసుకుండు కదా ఆయన. నిన్ను నమ్మి నీ మీద బాధ్యత బరువు పెట్టాడు కదా. నిన్ను నమ్మితే నువ్వు మోసం చేస్తావా దేవునికి? దేవుడు నిన్ను నమ్మి నిన్ను రక్షించుకొని నీ మీద తన సేవ భారాన్ని పెట్టి తన సంఘ భారాన్ని నీ మీద పెడితే నువ్వు దాన్ని సులకనగా చూసి పాడు చేసుకొని సమయం అంతా వృధా చేసుకుంటావా? అయితే దేశాంతరం పోయిన ఆ రాజు తిరిగి వచ్చి వాళ్ళని ఒక్కొక్కరిని అడిగాడు. నీకు 5 తలాంతులు ఇచ్చిన కదా, ఏమైందని అడిగిండు. లెక్కలు చూసిండు. అయితే ఏమైంది? అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా, నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే, అవిగాక మరి 5 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. ఆమేన్, హల్లెలూయా, శబాష్. బల 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 మంచి నమ్మకమైన దాసుడా, దాసురాలా, నువ్వు మంచి పని చేసావు నా కోసం. నీకు ఇచ్చిన తలంతును నువ్వు వాడుకున్నావు. ఈరోజు అందరికీ దేవుడు తలంతులు ఇచ్చి ఉన్నాడు. పరిచర్య విషయంలో అందరూ బాధ్యత వహించాలి. నాకేం అవసరం లేదులే, నాదా? మరి ఏది నీది? నరకమా? దేవుని రాజ్యం కాదా? దేవుని పరిచర్య కాదా? దేవుని సంఘంలో నీకు బాధ్యత లేదా? నరకం పోతావా? నరకం పనులు చేస్తావా? చెయ్యి, మరి డుమ్మగొట్టు. ఆయనను మెచ్చుకున్నాడు. ఆయన
ఒక ఆయన ఇంకో ఆయన అడిగిండు, 2 తలాంతులు ఇచ్చినాడు కూడా అడిగిండు. అరే బాబు ఇట్రాడా, మరి నీకు నేను తలాంతులు ఇచ్చిన కదా, నువ్వేం చేసినావు బిడ్డ అని అడిగితే ఆయన ఏం చేసిండు? అలాగే 2 తలాంతులు తీసుకుని వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులను అప్పగించితివే, అయ్యా నువ్వు నాకు 2 తలాంతులు అప్పగించితివే, మరియు అవిగాక మరి 2 తలాంతులు సంపాదించితినని చెప్పాను. అతని యజమానుడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. ఆమేన్, స్తోత్రం చెప్పండి. అతన్ని కూడా మెచ్చుకున్నాడు. ఇతడు 2 తలాంతులు ఇచ్చినోడే, 2టికి 2 చేసిండు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు కొంతమందికి పెద్ద సంఘం ఇస్తాడు, కొంతమందికి చిన్న సంఘమే ఇస్తాడు. ఆశ్చర్యపోకండి. గలకు పెద్ద సంఘం ఉంది మరి ఇక్కడ చిన్న సంఘం ఉందని ఏం ఆలోచన చేయకండి. చిన్న సంఘము లెక్కలు చిన్న సంఘమే అప్పగించాలి, పెద్ద సంఘపు లెక్కలు పెద్దగా అప్పగించాలి. ఏమంటావు? అర్థమైందా మీకు? చిన్న లెక్కలు అడిగినప్పుడు చిన్నగానే మనం అప్పగిస్తాం దేవునికి. పెద్ద సంఘము లెక్కలు వాళ్ళు అప్పగించుకుంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళని కూడా వదలడు, వీళ్ళని వదలడు. పెద్ద సంఘం వదలని లెక్కలు అడుగుతాడు. ఇన్ని డబ్బులు వచ్చినాయి, ఏం అయినాయి బాబు? ఇంతమంది దశభాగాలు ఇచ్చారే, ఇంతమంది డబ్బులు ఇచ్చారే, ఇన్ని వేలు లక్షలు కోట్లు వచ్చినాయే, ఏమని అడుగుతాడు. నువ్వేమి తొందరపడకు. అయ్యా నిలదీసే రోజు ఒకటి ఉంది, తక్కెట్ల పెట్టే రోజు ఒకటి ఉంది, మట్టపు గుండు వేసే రోజు ఉంది. ఆయన పెద్ద సేవకుడైనా చిన్న సేవకుడైనా నమ్మకములో నీకెంత ఇస్తే గంతే నమ్మకం. ఏమంటావు? ఫస్ట్ క్లాసులో పరీక్షలు ఉంటాయా ఉండయా? ఫస్ట్ క్లాసులో పాస్ అవ్వాలి. 10th క్లాస్లో పరీక్షలు ఉంటాయా ఉండయా? 10th క్లాస్లో పాస్ అవ్వాలి. ఇట్లనే డిగ్రీ ఉంటుంది, ఇంటర్మీడియట్ ఇవన్నీ ఉంటాయి కదా. ప్రతిదానికి పరీక్ష ఉంటుంది. ఫస్ట్ క్లాసులో కూడా, ఫస్ట్ తరగతిలో కూడా ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వచ్చు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఫస్ట్ తరగతిలో ఫస్ట్ రావాలి. అదే 10 తరగతిలో ఫస్ట్ రావాలి. ఇది రావాలి. ఫస్ట్ సెకండ్ థర్డ్ వస్తారుగా అమ్మా. మరి దేవుడు మనల్ని కూడా లెక్క అడుగుతాడమ్మా. బిడ్డ నీకేం తలంత ఇచ్చిండు ఆయన ఇచ్చిండా ఇయ్యలేదా? చెప్పరేంటి? ఇయ్యలేడంటారా? అందరికి ఇచ్చే ఉంటాడు కదా. అది నువ్వు గుర్తించుకో. నీ బాధ్యత ఏందో, నీ పరిచర్య ఏంటిదో, అసలు నువ్వు చేయవలసింది ఏంటిదో ఒకసారి నువ్వు మోకరించి ప్రార్థన చేస్తే దేవుడు నీకు చెప్తాడు ఆ భారాన్ని. నాకు పట్టింపు లేదులే, నాకు అవసరం లేదులే అనుకోవద్దు. ఒకరోజు కయీన్ని అడిగిండు దేవుడు, కయీను మీ తమ్ముడు ఎక్కడా? మా తమ్ముడా? ఏమో నాకేం తెలుసు, వంకాయ పులుసు. నా తమ్మునికి నేను కావాలి వాణ్ణా? అవునా? తమ్మిని బాధ్యత నీ మీద లేదా? ఈరోజు కుటుంబ యజమానులు ఉంటారు కదా, కుటుంబం గురించినటువంటి బాధ్యతను నీ మీద ఉంది. పురుషుడైతే పురుషుడు నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లెక్కలు అడుగుతాడు దేవుడు నిన్ను. నువ్వు కుటుంబ యజమానుడు, నీ కుటుంబాన్ని ఎలా నడిపిస్తున్నావు, నీ భార్య బిడ్డల్ని ఎలా పోషిస్తున్నావు, నీ భార్య బిడ్డలు నరకానికి పోతుర్రా లేదా పరలోకానికి వస్తారా, వాళ్ళు ఏం చేస్తున్నావు, వాళ్ళ బాధ్యతలు మనం అప్పగించాలి, లెక్క అప్పగించాలి. కుటుంబ యజమానుడు అప్పగించాలి, కుటుంబ యజమానురాలు అప్పగించాలి. దేవుడు అన్నని అడుగుతున్నాడు, కయ్యను మీ తమ్ముడు ఎక్కడా అంటే, నా తమ్ముడేమో నాకు తెలియదు, నా తమ్మునికి నేను కావాలి వానా, తమ్ముడెవడో నేనెవడో. ఇదే బాధ్యత లేనటువంటి బరి తిరిగే వ్యక్తి ఇతడు. ఇతనికి బరువు బాధ్యత లేని తెలియవు. ఒంటరి పంది, స్వార్థప్రియుడు, తమ్మిని చంపేసి కూర్చుండిడా. కుటుంబం బాధ్యత, తమ్మిని బాధ్యత, బరువు బాధ్యతలు లేనటువంటి వాళ్ళు కొంతమంది సంఘములు ఉంటారు. సంఘ బాధ్యతలకు ఏం తెలియదు, ఏమో వస్తారు పోతారు. నా బాబులు చప్పట్లు కొట్టయ్యా అంటే కూడా కొట్టరు, చేతులు లేపయ్యా అంటే లేపరు, హల్లెలూయా చెప్పయ్యా అంటే చెప్పరు. వీళ్ళని ఏమనొచ్చు?
వీళ్ళని ఏమనొచ్చు చెప్పండి, చెప్పరేంది? దేవుడు మన లెక్క అడిగినప్పుడు జవాబులు చెప్పానా లేదా? మనం జవాబుదారీ. మన కుటుంబం గురించి దేవుడు లెక్క అడిగినప్పుడు మనం జవాబుదారులమై ఉన్నాం. మన పిల్లల గురించి దేవుడు లెక్క అడిగినప్పుడు మనం జవాబుదారులమై ఉన్నాం. మన భార్యని గురించి దేవుడు మనం అడిగినప్పుడు మనం జవాబుదారులమై ఉన్నాం. లేక భార్యని భర్తని గురించి అడుగుతాడు దేవుడు, ఏమా నీ భర్తను ఎట్లా చూసుకున్నావు అని అడిగినప్పుడు మనం జవాబుదారులమై ఉన్నాం. పిల్లల్ని ఎలా చూసుకున్నావు అన్నప్పుడు మనం జవాబుదారులమై ఉన్నాము. దేవుడు ఆదాముని ఒక రోజు అడిగాడు, ఆదామా ఆదామా నువ్వెక్కడున్నావు ప్రశ్నించాడు దేవుడు. అడిగాడు ఏంటి అంటే ఆయన మెల్లగా చెట్టు సాటుకి వెళ్ళి మెల్లగా భయపడుకుంటా వచ్చిండు. అప్పుడేమో భయపడకపోవు, దేవుని దగ్గరికి వచ్చి కవిగిట్లో కూర్చుంటుండే, దేవుని యొక్క ఒడిలో కూర్చొని ఆనందిస్తుండే. ఇప్పుడేమో భయపడుతుండు. ఎందుకు భయపడుతున్నావురా? నేను చేయకూడదన్నది చేసినవా? తినకూడదన్న పండు తిన్నవా? అవునయ్యా తిన్నా. నేను తినలే. మరేమైంది? నువ్వు నాకు ఇచ్చినావు కదా తోడు కోసం, నువ్వు నాకు తోడు కోసం ఇచ్చినావు చూడు అవ్వా, ఆమెనే తిన్నది, ఆమె తిన్నది నాకు ఇన్ని తినిపించింది. నువ్వు బుద్ధిమంతుడివేనా? ఏమే అవ్వా ఎందుకు అలా తిన్నావు? పోయే కాలం వచ్చిందా నీకు అని లెక్కలు అడిగాడు దేవుడు. అడుగుతాడు, ప్రతి వాళ్ళని అడుగుతాడు. ఆమె అన్నది నేను తినలేదు. ఆ సర్పం వచ్చింది, ఆ సర్పం వచ్చి తినిపించింది. అవునా? ఒకరి మీద ఒకరు బొంకుతూరు అన్నమాట. సరిగా తప్పులు ఒప్పుకుంటలేరు వీళ్ళు. లెక్కలు అడిగినప్పుడు గిట్టిన వంకర మాటలు చెప్తారు. మరి జాగ్రత్త, శాపం వచ్చింది అందుకే ఈ లోకానికి. వాళ్ళ మీద వీళ్ళ మీద బొంకుతున్నావు, నీ జీవితం సరి చేసుకో. దావీదుని అడిగిండు ఒక రోజు దేవుడు. యోనాతాను ఆయన వచ్చి ప్రవక్త వచ్చి అడిగిండు, దావీదు నువ్వు చేసిన పని ఏంటి? ఏమయ్యా 100 గొర్రెలు ఉన్నోడు ఒక గొర్రె ఉన్నోని గొర్రె కోసుకొని తిన్నాడు. మీ రాజ్యంలో ఇలా జరుగుతుంది అన్యాయం. ఇది జరగవచ్చా? 100 గొర్రెలు ఉన్నోడు ఏం చేసిండు? ఒక గొర్రె ఉన్న వాని గొర్రెను కోసుకొని తిన్నాడు. వాని గొర్రెలు కోసుకోవచ్చుగా, వానికి 100 ఉన్నాయి కదా. అవును, మరి అలా చేసినాడు మీ రాజ్యంలో ఒకడు అని దావీదుతో అంటే దావీదు కోపం వచ్చింది. ఎవడు వాడు? ఆడు రాజ్యంలో ఉండకూడదు, వాడిని మెడ మీదకి వెళ్ళి తల తీసేస్తా. ఎవడాడు ఈ పని చేసినవాడు అంటే నువ్వే సొంటకాయ, నువ్వే. చల్ల చెమటలు పడ్డాయి, చలికుండలో చేయి పెట్టిండు, బీపీ పెరిగిపోయింది అయ్యకు, బట్టలు తడిసిపోతున్నాయి. నువ్వే ఆ మనిషివి, నువ్వే. ఫలానా నీ సేవకుడైన నమ్మకస్తుడైన నీ సేవకుడైన ఊరియా భార్యను నువ్వు అన్యాయం చేయలేవా? అన్యాయం పాపం చేసిందే కాకుండా ఆమె భర్తను చంపేస్తావా? అడగడా దేవుడు రేపు? నీకు నీ కుటుంబానికి ఎల్లకాలము యుద్ధములే జరుగును గాక అన్నాడు దేవుడు. నిజానికి దావీదు ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఎప్పటికీ యుద్ధములే జరిగినాయి. కొడుకులు చంపుకున్నారు, బిడ్డలను అన్యాయం చేశారు. ఆయన జీవితం చరిత్ర చదివితే అంత ఘోరంగా ఉంది. దేవుని బిడ్డలారా, పాపం చేసిన వాళ్ళని దేవుడు ఎప్పుడు వదిలిపెట్టాడు. ఏం కాదులే ఎవరు చూస్తున్నారు అనుకుంటున్నావా? చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా.
చీకట్లో చేశానని నన్నెవరు చూశారని. అవునా పిచ్చిదానా? నువ్వు చీకట్లో చేసినా, పగలు చేసినా, 4 గోడల మధ్యలో చేసినా, అరణ్యంలో చేసినా దేవునికి తెలియదా? ఏమంటావు? నువ్వు ఎక్కడ ఏ పాపం చేస్తున్నావో, ఎక్కడ ఏ అబద్ధం ఆడుతున్నావో, ఎక్కడ ఏ అన్యాయం జరుగుతుందో నీకు లెక్కలు అడుగుతాడు పక్కా. తప్పించుకోలేవు. నిన్ను దాటిపోడు. నీకు మట్టపు గుండె వేసేది పక్కా. నిన్ను తక్కెట్లో కూసనబెట్టి జోకేది పక్కా. ఎవరు చెప్పినా వినకపోతే, మారు మనసు పొందకపోతే, జీవితం సరి చేసుకోకపోతే రేపు సచ్చి నరకములో కాల్తావు. అగ్గి ఆరదు, పొరుగు చావదు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, ఇప్పుడే మనకు అవకాశం ఉంది, మనం సరి చేసుకుందాం. ఒక తలంత ఇచ్చినోని పిలిచి, అరే 5 వచ్చినోడు 5 చేశాడు, బల నమ్మకమైన దాసుడు అన్నాడు. 2 మెచ్చుకున్నాడు, వాడు 2టికి 2 చేసిండు. 1 ఇచ్చినోడు వాడేం చేసిండు? భూమిలో పాతి పెట్టిండు. వాని గురించి దేవుడు ఏమంటాడు తెలుసునా? 30 వచనం అనుకుంటా. 30 మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడే. ఈ పనికి మాలిన దాసుడు ఉన్నాడే, వీడికి తలంతులు ఇచ్చినా కానీ వీడు ఏం దాన్ని డెవలప్ చేయలేడు, నా సంఘంలో వాడలేడు, నా సేవలో వాడలేడు, నాకు ప్రయోజనకరుడు కాడు, వీడు సమయం అంతా వృధా చేశాడు, నేను ఇచ్చిన తలంతులను వేస్ట్ చేశాడు, వీని కాళ్ళు చేతులు కట్టి చీకట్లో త్రోసివేయండి, అక్కడ ఏడుపు పళ్ళు కొరుకుట ఉంటుంది. నీ తలంతును నువ్వు వాడకపోతే సహోదరుడా, సంఘంలో నీ బాధ్యత ఏంటిదో సహోదరి నువ్వు చేయకపోతే, అమ్మా చేతులు ముడుచుకొని కూర్చుంటే, నువ్వు దేవుని కోసం కష్టపడకపోతే, దేవుని కొరకు నువ్వు శ్రమ పడకపోతే సహోదరుడా, నీ కోసం నువ్వు కష్టపడు కాదు, దేవుని కోసం నువ్వు కష్టపడకపోతే రేపు చెడ్డ దాసుడా, ఛీ పనికి మాలిన దాసుడా. ఏమన్నాడు అక్కడ ఆయన? పనికి మాలిన వాడా. విని ఎక్కడ పంపియండి? చీకటిలోనికి త్రోసివేయండి. ఏమయ్యా, ఎక్కడ త్రోసివేయమన్నట్టు చెప్పండి. త్రోసివేయండి. అక్కడ ఏముంటుంది? డ్యాన్సులు ఉంటాయా? ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండునా. నేను ఏముంటుందమ్మా చీకట్లా? ఏడుపును పట 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 పండ్లు కొరుకుటయు ఉంటుంది. నువ్వు ఏడ్చి ఏడ్చి ఏడవలేక చేస్తావు. ఎంత ఏడ్చిన నరకము తప్పదు. అందులో నుంచి రక్షించే నాదుడే లేడు. ఇప్పుడున్నాడు యేసయ్య. ఇప్పుడు నీతో మాట్లాడేది యేసయ్యనే. స్తోత్రం చెప్పు. నిన్ను హెచ్చరించేది యేసయ్యనే, నిన్ను గద్దించేది యేసయ్యనే, నిన్ను ప్రేమించి నువ్వు రక్షింపబడాలని చెప్తున్నాడు ఆయన. లెక్కలు అడుగుతాడు. నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు మరి, అందులో పడినవాడు చావడు మరి. మంటలేమో ఆరవు కానరాదు ఏదరి, మంటలేమో ఆరవు కానరాదు ఏదరి. నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా. ఎవరెవరు పడతారు నరకంలో? పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసత్యులు, మంత్రికులు, దేవుణ్ణి మరిచెటోళ్ళు. పిరికోళ్ళు, నమ్మనోళ్ళు, అసత్యులు, మంత్రికులు, బొమ్మలకు మొక్కేటోళ్ళు, దేవుణ్ణి మరిచెటోళ్ళు, అబద్ధికులందరూ అందువేయబడుదురు, అబద్ధికులందరూ అందువేయబడుదురు, తప్పించువాడు లేక యాతన పడుచుందురు, తప్పించువాడు లేక యాతన పడుచుందురు. నరకమంటే ఆషామాషి కాదన్నా, అది బగబగా మండే అగ్నిగుండమన్నా, అందులో పడినవాడు చావడు. పాట బాగుంది, వినడానికి బాగుంది. రియల్ జీవితం, రియల్గా నువ్వు పరలోకం వస్తావా?
గుండె మీద చేసుకో. నేను ఖచ్చితంగా దేవుని రాజ్యం చేరుకుంటాను, నరకం నేను పోను. నేను నీతిని అనుసరిస్తున్నాను, నేను యథార్థంగా బ్రతుకుతున్నాను, నా ప్రభుని ప్రేమిస్తున్నా, నా ప్రభు కొరకు నేను బ్రతుకుతా. పౌలు భక్తుడు అన్నాడు, చావైతే నాకు లాభము, బ్రతుకుటా క్రీస్తు. నేను క్రీస్తు కొరకు బ్రతుకుతున్నా. గుండె మీరు చేసుకొని చెప్పగలుగుతారా, నేను ఖచ్చితంగా పరలోకం చేరుతాని? వేసుకోండి మీరు ఎవరైనా. వేసుకునే ధైర్యం నీకుందా? నీ మనసాక్షి నిన్ను గద్దిస్తలేదా? నువ్వు ఇంకా పాపంలోనే ఉన్నావు, ఇంకా నువ్వు సరిగాలేవు, వంకరగా ఉన్నావని తెలుస్తలేదా? సరి చేసుకోవడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. మన జీవితాలు బాగు చేసుకుందాం. మనందరం ఒక్కలం కూడా తప్పిపోవద్దు, అందరం పరలోకం చేరుదాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరం పరలోకంలో చేరి యుగయుగాలు తరతరాలు మన ప్రభుతో, అబ్రహాంతో, ఇసాక్, యాకోబులతో, ఆ పరమ భక్తులతో మనం కలిసి జీవిద్దాం. ఏమా? ఒక రాజట ఒక ఆయనకు 10 దేనారములు ఇచ్చాడట. ఒక దేనారం ఇంచుమించు 3600. లెక్కేసి చెప్పండి నాకు తొందరగా, ఒక నిమిషంలో. ఓకే, ఒక దేనారం 3 లక్షల. కరెక్ట్ చెప్పండి, అది కరెక్ట్ కాదేమో. ఒక దేనారం ఇంచుమించు 3600. ఒక తలంతు 3600 ఒక తలంతు అయితే 10,000 తలంతులను ఇచ్చాడు ఒక ఆయనకు. అయితే 1000 తలాంతులు లెక్క వేసుకోండి, 36 లక్షలు అవుతుంది కదా. ఒక 1000 తలంతులు 36 లక్షలు అవుతుంది. వేయండి మీరు. 1000 ఇంటూ ఎంత అవుతుంది? 3,60,00,000. 36 కోట్లు కావచ్చు. దేవునికి స్తోత్రం. 36 కోట్లు 10,000 తలాంతులను రాజు ఒక ఆయనకి ఇచ్చాడు, అప్పిచ్చాడు. వినండి, ఆ మాట చూడండి. ఎక్కడుంది ఆ మాట? మత్తయి శుభవార్త ఎక్కడుంది నాయన? 25 అనుకుంటా. అక్కడ అదేనా? మత్తయి శుభవార్త 28. 12 ఎంత అధ్యాయము? 25. 25లో ఉందా అది? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఎక్కడుందంటే మత్తయి సువార్తలో 18 అధ్యాయంలో ఉంటుంది. సరే, 18 అధ్యాయం మత్తయి సువార్తలో ఉంటుంది వచనం. అక్కడ 10,000 తలాంతులు ఇచ్చితే 36 కోట్లు అయింది. అయితే ఆయన అప్పు తీర్చమని అడిగాడు రాజు. అప్పు తీర్చమని అడిగితే అతడు వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా, నీ బాంచేనైతా, నీ కాలు మొక్తా, 36 కోట్లు అప్పు తీర్చే దమ్ము నా దగ్గర లేదయ్యా. చంపినా నీవే, బ్రతికించినా నీవే. మీ దయ తలచి నాకు టైం ఇయ్యా, నాకు అవకాశం ఇయ్యా, నేను అవసరం వస్తే తీర్చుకుంటా అన్నాడు ఆయన. 24లో ఉంది. 18, 24 చూడండి. అతడు లెక్క చూచుకొని మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు వచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. 10,000 తలాంతులు ఇచ్చి ఉన్న ఒకడు అతని దగ్గర తేబడెను. అప్పుడు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వాని భార్యను పిల్లలలో వానికి కలిగినది యావత్తు అమ్మి అప్పు తీర్చవలని ఆజ్ఞాపించను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లింతునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను.
అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వాని వేడుకొనెను గాని వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తన యజమానునికి వివరముగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీకు అప్పంతయు క్షమించితిని. నేను నిన్ను కరుణించిన ప్రకారమును నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను కదా అని వానితో చెప్పెను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినంతయు చెల్లించు వరకు బాధపరచు వారిని అప్పగించాను. చాలు, ఇక్కడ ఈ చరిత్ర స్టోరీ మనం చదువుతున్నాం. 36 కోట్ల విలువ చేసే ఏమంటారు దాన్ని, అప్పును రాజు తీర్చేశాడు, క్షమించేశాడు. మరి వీడు కూడా అలాంటి మనసు ఉండాలిగా ఈయనకి. వీనికి ఒకడు ఎంత ఇవ్వాలి చెప్పండి? 100 దేనారములు. దేనారం అంటే ఇంచుమించు 50 పైసలు. 50 అర్ధ రూపాయలు ఎన్ని అవుతాయి చెప్పండి? 50 రూపాయలు అవుతాయి. 100 దేనారములు ఒకడు ఇచ్చేది ఉంటే వాని పట్టుకొని ఇబ్బంది పెట్టాడంట వీడు. ఎవడు? 36 కోట్లు క్షమింపబడినవాడు ఒక 50 రూపాయలు క్షమించలేడా? 50 రూపాయలు ఎక్కడ, 30 కోట్లు ఎక్కడ? ఈయన యజమానుడు 36 కోట్లు క్షమించాడే, దయదలిచి కనికరించి. వీనికి లేదే కనికరం. ఆ రాజుకు అంత దయా కనికరం ఉంటే ఈ మనిషికి ఒక 50 రూపాయల రుణాన్ని కూడా క్షమించే ప్రేమ, జాలి, దయ, కరుణ, కనికరము, కటాక్షము లేని మానవ హృదయము. కఠినాత్ములు. అందుకే చివరికి వాడిని పిలిచి, చెడ్డదాసుడా, నేను క్షమించినట్టు నువ్వు ఇతరులను క్షమించాలి కదా, నువ్వు క్షమించలేవు కనుక తిరిగి నువ్వు తీర్చేదాకా నిన్ను జైలు వేస్తాని ఆ బందీకానంలో పెట్టేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మనం కూడా అంతే. దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను నీతిమంతురాలుగా చేసి, నిన్ను పరిశుద్ధునిగా చేసి తన బిడ్డగా చేసుకుంటే ఈరోజు నువ్వు ఎదుటివాడిని ప్రేమించవు, దేవుని సేవను ప్రేమించవు, దేవుని పరిచర్యను ప్రేమించవు, దేవుని కొరకు ఖర్చు పెట్టవు, దేవుని కొరకు నీ సమయాన్ని ఖర్చు పెట్టవు, నీ ధనాన్ని ఖర్చు పెట్టవు, నీ ఆరోగ్యాన్ని దేవుని కొరకు ఖర్చు పెట్టవు. మళ్ళీ తిరిగి నీ పాపమంతా నీకే ఒడిగట్టి నరకంలో వేయబోతున్నాడు. నువ్వు మార్పు చెందకపోతే, నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడు మళ్ళీ తిరిగి నీ పాపమును కాబట్టి ఈరోజు మనము అవకాశం ఉంది, ప్రార్థన చేసుకుందాం. ఏంటంటే దేవుని బిడ్డలారా, లెక్కలు దేవుడు చూసే రోజు వస్తుంది. ఎవరిని అడుగుతాడు లెక్క చెప్పండి? మనలో ప్రతివాన్ని అందరిని అడుగుతాడంట దేవుడు లెక్క. మత్తయి సువార్త 12:36 ఉంది, నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క చెప్పవలెను అని ఉంది. మనం మాట్లాడుతున్న ప్రతి మాటకు లెక్క అప్పగించవలెను. దేవునికి లెక్క అప్పగించవలసిన రోజు వస్తుంది దేవుని బిడ్డలారా. అందుకే దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు ఈరోజు. ఇప్పుడైనా మనం సరి చేసుకొని దేవుని కొరకు బ్రతుకుదాం, దేవుని మహిమపరుద్దాం, దేవుని సంతోషపరచుదాం. ఇది కథ కాదు, ఇది నిజం. ఇది కళ కాదు, ఇది నిజం. ఇదే జరగబోతుంది రేపు. కఠినమైన మనసు మార్చుకో, మారు మనసు పొందు, హృదయ మార్పిడి జరగాలి. నువ్వు విరిగి నలిగిపోవాలి. విరిగి నలిగిన హృదయమే యెహోవాకు ఇష్టమైన బలి. గర్వమును అణుచుకోవాలి, హామ్ అనేటువంటి భావాన్ని అణుచుకోవాలి. సచ్చిన కుక్క వలె మనము మారాలి. దినదినము నేను చనిపోతున్నాను అని పౌలు అన్నట్టు మనం చనిపోవాలి.
కోపంలో చనిపోవాలి, గర్వంలో చనిపోవాలి, హాములో చనిపోవాలి. ప్రతి దాంట్లో మనం తగ్గించుకోవాలి. ఇతరులకు మాదిరికరంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి, అనేక మందికి ఆశీర్వకరంగా మనం మారాలి. అభ్యాంతరంగా ఉండొద్దు. ఎవరి వలన అభ్యంతరములు వచ్చునో వాని మెడకు పెద్ద రాయి, ఇసురాయి కట్టి సముద్రంలో త్రోయుట మంచిది అన్నాడు దేవుడు. ఎవరి వలన ఏమి వలన అభ్యంతరాలు వస్తున్నాయో, ఏ సహోదరుని వలన అభ్యంతరాలు వస్తాయో, ఏ సహోదరి వలన అభ్యంతరములు వస్తాయో వాళ్ళ మెడకు పెద్ద రాయి కట్టి సముద్రంలో వేయండి అన్నాడు దేవుడు. మనం అభ్యంతరములు పుట్టించే వాళ్ళుగా ఉండొద్దు. మనము మాదిరికరమైన జీవితాన్ని నేర్చుకుంటే మన ద్వారా ఒక 10 మంది మారుతారు. నీ ద్వారా సంఘము అభివృద్ధి చెందుతుంది. నిన్ను బట్టి 10 మంది మారుతారు. నువ్వే పాపం చేస్తూ, నువ్వే అతిక్రమం చేస్తూ, నువ్వే వ్యతిరేకంగా జీవిస్తుంటే ఎవరు మారాలి చెప్పండి? మిమ్మును బట్టి కదా దేవుని నామము అన్యజనుల మధ్యలో దూషింపబడుతున్నది, నిందె పాలైంది. సంఘము మిమ్మును బట్టే కదా ఎదగలేని స్థితిలో ఉంది. మీరు అందరూ పనిచేస్తే, కష్టపడి అందరూ పనిచేస్తే సంఘం అభివృద్ధి చెందదా? దేవుడు నీకు తలంతులు ఇచ్చింది ఎందుకు? నీ తలంతులను వాడవా? నీ తలంతులను పాతి పెడతావా? నీకు వాక్యం తెలుసు, సువార్త చేయాలని తెలుసు, అనేక మందిని రక్షణలోకి నడిపించాలని తెలుసు. అయినా నువ్వు ఆ పని చేయట్లేదు. కుటుంబ ప్రార్థనలకు రావట్లేదు, పోవట్లేదు, సువార్త సభలు చేయట్లేదు. దేవుని యొక్క సంఘంలో మనము ఒక స్తంభముగా నిలబడి సంఘక్షేమం కోరట్లేదు. రేపు దేవుడు లెక్క అడుగుతాడు. ప్రార్థన కూడికుందంటే పరిగెత్తుకొని రావాలి. ఉపవాస ప్రార్థన ఉందన్నా పరిగెత్తుకొని రావాలి. ఒక దైవజనుని పిలిపిస్తున్నాం, ప్రార్థన ఉంది, ఉజ్జీవ కూడిక, కుటుంబ ఆశీర్వాదాల కూడిక పెడదామన్నప్పుడు అందరూ పనులు మానేసి రావాలి. అందరూ పనులు మానేసి ధనాన్ని, సమయాన్ని, ఆరోగ్యాన్ని ప్రభు సేవలో, సభలలో గడపాలి, నడుము కట్టాలి. ఎవరో చేసుకుంటారులే, నాకు పట్టింపు లేదులే అనుకున్నావా? చెడ్డ దాసుడా, చీకట్లో పో, అక్కడ ఏడుపు. చెడ్డ దాసుడుగా, చెడ్డ దాసురాలుగా మనం ఎవరు ఉండొద్దు. మనం మంచి బల నమ్మకమైన దాసుడా, మంచి బల నమ్మకమైన దాసురాలా, అమ్మా శబాష్ అని దేవుడు నిన్ను, నన్ను, మనలందరినీ మెచ్చుకునేటట్టుగా మనం ప్రవర్తిద్దాం. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరూ దీవించును గాక. మనందరము మోకరించి చిన్న ప్రార్థన చేసుకొని బలలో పాలు పొందుకుందాం. బలలో పాలు పొందుకుందాం. పరలోకపు తండ్రి, నాతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచినందుకు స్తోత్రాలు. నీ తలాంతులను మేము వృధా చేయకుండా, నీ తలాంతులను మీ సేవలో వాడడానికి కృప దయచేయి నాయన. మమ్మల్ని లెక్క అడుగుతావు, మమ్మల్ని తక్కెల్లో పెట్టి జోకుతావు, మాకు మట్టపు గుండేసి చూస్తావు. మా జీవితాన్ని ఇప్పుడే సరి చేసుకుంటున్నాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి.